కొన్నాళ్ళకే కృషించే శరీరాన్ని ప్రేమించి లోక జరలో జీవితం వడలనే ఎడారిలా నీవుంటే జీవ ఊటతో నింపి ఆత్మకు సమృద్ధిని నొసగెనే చిగురింపజేసే జీవితం ఫలించేందుకే నీ జీవితం చిగురింపజేసే జీవితం ఫలించేందుకే నీ జీవితం ఎన్ని నాలు నీవు తప్పిపోయి ఎన్నాలేని దీవెనలన్నీ కోల్పోయి దుఃఖించేదవెందుకు నా నేస్తమా ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి లోక భోగ స్నేహాలతో తెలిపోయి ఈరోజు నిరాశతో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. స్నేహం ఎంతకాలం పాప బ్రతుకు నరక మార్గం యేసే నీ జీవనాధారము మధుర స్నేహం విడచి పోతీవా యేసు ప్రేమ మరచి పోతీవా మధుర స్నేహం విడచి పోతీవా యేసు ప్రేమ మరచి పోతీవా. ఈరోజు నీ జీవితంలో కానీ పాపము తప్పు కనబడుతుందంటే ప్రభు పాదాలు పట్టుకోండి. ఈరోజు నీ స్థితిని నీవు గ్రహించుకోవాలి. నీ స్థితిని గ్రహించుకో. రక్షించే దేవుడు ఉన్నాడు, క్షమించే దేవుడు ఉన్నాడు, నూతన కార్యాన్ని జరిగించే దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. కానీ నువ్వు ఆయన నమ్మకాన్ని పోగొట్టుకున్న వ్యక్తి అయితే ప్రూవ్ ఇట్, రీలివ్ రైట్. నువ్వు తప్పు చేశాను ప్రభు క్షమించి అంటే క్షమిస్తున్నాడు. కానీ మరలా నువ్వు ఆయన నమ్మకాన్ని నువ్వు నిలబెట్టేవాడిగా ఉండాలి. నీ ఎడల కలిగిన నమ్మకము దేవుడు నీకు తరుణాన్ని ఇస్తున్నాడు. కృప నీకు తరుణాలను ఇస్తున్నాడు. కృప, ఆ కృపలో జీవిస్తున్న వ్యక్తివి మరలా పాపం చేస్తావా? లేకపోతే నీ ఎడల దేవుడు చూపిస్తున్న కృపకి గౌరవం చూపించి విలువనిచ్చి సరిగా బ్రతుకుతావా? స్థానములో తానే అపరాధిగా నిలిచి నిన్ను నిష్కలంకుని చేసేనే నిరాక్షేపముగానే నీతో నిబంధన చేసి నిత్య జీవమిచ్చే ప్రేమతో స్థానమును తానే అపరాధిగా నిలిచి నిన్ను నిష్కలంకుని చేసేనే నిరాక్షేపముగాని నీతో నిబంధన చేసి
నిత్య జీవమిచ్చనే ప్రేమతో సమసిపోయే చీకటి శాపము వెలిగించే ఆత్మదీపము. ఉందా నీళ్ళ దీపము వెలుగుతుందా? ఏది నీ దీపం? ఏది నీ చీకటిని పారదోలిన ఆ ప్రేమ? ఏది? ఆ ప్రేమతో జీవిస్తున్నావా? ఆ ప్రేమలో జీవిస్తున్నావా? ఎన్ని నాలు నీవు తప్పిపోయి ఎన్నలేని దేవుని కోల్పోయి దుఃఖించేదెందుకు నామిస్తమా? ఆయన చేసిన మేలని మర్చిపోయి లోకభోగ స్నేహంతో తెలిపోయి నిరాశీలిని నామిస్తమా? ఈరోజు దేవుడు ఎలాంటి వ్యక్తులైనా ప్రేమిస్తున్నాడండి. ఈరోజు నీవు ఏమై ఉన్నావు బట్టి కాదు, ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి. ఈరోజు నీవేదో గొప్ప వ్యక్తి అని కాదు, ఈరోజు ఆయన గొప్ప దేవుడు అయి ఉన్నాడు కాబట్టి. బికాస్ హీ స్టిల్ లవ్స్ యూ, హీ స్టిల్ గివింగ్ యూ ఆపర్చునిటీ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడు నీకు ఇంకా అవకాశం ఇస్తాడని అర్థం, ఇంకా ఆయన కరుణను చూపిస్తాడని అర్థం, ఇంకొక నీ జీవితాన్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడని అర్థం, ఇంకొక నీకు తరుణాలు ఇచ్చి నిన్ను చక్కబెట్టి నిన్ను సరిదిద్ది ఆయన సాక్షిగా నిలబెడుతున్నాడని దేవుడు కోరుతున్నాడని నీకు తెలియజేస్తున్నాడు. ఈరోజు నా జీవితం, నా పని, నా బ్రతుకు సరిలేదంటే ప్రభు పాదాలు పట్టుకోండి. ఇఫ్ యూ ట్రూలీ రికగ్నైజ్ యువర్ సారీ, టెల్ గాడ్ సారీ. ఏ హీన స్థితి అయినా వేదనల పోరైనా శీఘ్రగతి యేసుని చూడు. శోధనల సమరాన విషాదాల వలయాన ప్రభుని విడిచి దూరము పోకుము. యేసు నుండి బలము కోరుము. యేసు వైపు అడుగు వేయుము. యేసు నుండి బలము కోరుము. యేసు వైపు అడుగు వేయుము. ఇంకెంతకాలం? ఎన్ని నాడు నీవు తప్పిపోయి ఎన్నలేని దేవుని కోల్పోయి దుఃఖించేదెందుకు నామిస్తమా? ఈరోజు నువ్వు ఓటంలో అవమానంలో బ్రతకాలని దేవుడు కోరట్లేదు. ఆయన చేసిన నీకు ఘనత విలువనిచ్చి దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నీ జీవితం పైన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. సారము కలిగిన వ్యక్తిగా, విలువ కలిగిన వ్యక్తిగా, ఆయన కిరీటాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని వైపు చూడండి. యేసేని ఆనందము, యేసేని ఆనందము. లోకస్నేహం ఎంతకాలం ఆపదకుకోగలక మార్గం. యేసేని జీవనాధారము. మధుర
మమ్మ